లోకేష్ డైరెక్షన్ ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి తమ ఇంటిపై దాడి చేయించారన్నారు జోగి రమేష్. పెట్రోల్ బాంబులతో దాడులు చేశారని ఆరోపించారు. జోగి ఇంటిని వాళ్లే తగలబెట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు ఎంపీ చిన్ని. తమ కార్యకర్తలు శాంతియుత నిరసనకే వెళ్లారని చెప్పారు. ఇద్దరి మధ్య డైలాగ్ వారిప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ రౌడీలు గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గూండాలు రౌడీలు పిక్ పాకెటర్స్ బ్లేడ్ బ్యాచ్ ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామన్నాను. జోగి రమేష్లు, అంబటి రాంబాబులు ఇటువంటి వ్యక్తులను పట్టించుకునే స్థాయిలో మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పుడూ లేరు, నేను కూడా లేను. నాతో ఫోటోలు దిగిన వాళ్ళు మా కార్యకర్తలు, మా కార్యకర్తలు ధర్నా చేయడానికి వెళ్ళారు. దాన్ని నేను తప్పని అంటలా. ఈ జోగి రమేష్కి ఇవాళ చాలా ఆశ్చర్యంగా, చాలా అమాయకుడిలాగా నటిస్తున్నావు. నువ్వేమన్నా గౌతు లచ్చన్న గారు లాగా బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసిన నాయకుడివా? నువ్వు నకిలీ మద్యం కేసులో జైలుకు వెళ్ళిన నాయకుడివి. పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, పట్టాభి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? లేకపోతే వాళ్ళ పిల్లలు లేరా? లేకపోతే మా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు లేరా? బాటిల్ ఇసిరామంటున్నారు, పెట్రోల్ బాంబులు అంటున్నారు. పెట్రోల్ బాంబు ఉంటే నిజంగా ఇల్లు ఆ విధంగా ఉంటుందా? మీరు చేసుకుని కొత్త డ్రామాలు మొదలు పెట్టుకుని ఇవాళ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుని మీ డ్రామాల్లో ఇదొక సరికొత్త డ్రామా అని నేను తెలియజేసుకుంటున్నాను.